సిద్ధు, ప్రేరణ ఇద్దరూ కలిసైతే మాత్రం ఇంకా విజయానందన్ అయితే ఇంకా మా నాన్నని చంపిన వాడిని ఆయన కళ్ళ ముందే ఇంకా తన కళ్ళ ముందే మా నాన్న ఆర్థికం చేస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించిందని ఇంకా సిద్ధు కూడా బాధపడతాడు. ఎందుకు సిద్ధు బాధపడాలి? ఆ ఆంటీకి ఆ విజయానంద్ గురించి అసలు నిజం తెలిసేలా చేయాలని ఇంక ఇద్దరు ప్లాన్ చేసుకొని మరి మంజుల పేరు మీద ఉన్న ఫైనాన్స్ మీద ఇంకా రైడింగ్ జరిగినట్టు, పేదల్ని మోసం చేస్తున్నట్టు అలాగే ఇద్దరు అయితే చేస్తారు. ఇంకా మంజులనైతే చూసావా మంజుల, ఈ విధంగా మంజు ఏ విధంగా చేస్తున్నారు, ఈ పిల్ల వచ్చిన కాడి నుంచి మనకు ఇలా అరిష్టాలన్నీ పట్టుకుంటున్నాయి అనగానే ఇంకా సిద్ధుకైతే కోపం వస్తుంది. అసలుకి నీ విషయం మా అమ్మకి ఇంకా తెలియదు కాబట్టి నువ్వు ఇన్ని నాటకాలు ఆడుతున్నావు. అయినా ఇంత మా అమ్మ పేరు మీద కంపెనీ పెట్టి నువ్వు ఇలా మోసం చేస్తున్నావని తెలిస్తే మాకు మిగతా కంపెనీలకు కూడా మాకు ఇబ్బంది కదా అన్నట్టుగా అంటాడు. ఇంకా మంజుల అయితే విజయానంద్ చేసిన దానికి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అసలు విషయం అయితే నేను అన్నిటికీ ఉన్నాను అంటే మా అమ్మ మీద నాకున్న ప్రేమ వల్లే ఇలా ఉన్నా, లేదు అంటే నీ విషయం ఎప్పుడో చెప్పి నేను ఇంట్లో నుంచి తరుముకుంటుండేవాడిని. కానీ మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకుంది అన్న ఒకే ఒక్క కారణంతో నా చేయిలు కట్టేసినట్టుగా అయిపోతుంది అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా సిద్ధుకి అలాగైతే అసలు విషయం నీకు తెలిసిపోయిందా అంటే నీ భార్య ఇంత దాకా చేసిందనమాట అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉంటే ఇంకా విజయానందకైతే నువ్వు అనుకున్నది సాధిస్తావని నాకు తెలుసు ప్రేరణ, కానీ నేనేం చేస్తాను మరి నీకు తెలియదు కదా, నువ్వు చిన్నపిల్లవి, ఇలాంటివన్నీ నేను ఆడేసి వచ్చిన దాన్ని వాడిని అన్నట్టుగా అంటే ఇంకా ప్రేరణ కూడా అయితే అవునా మావయ్య నువ్వు ఆడేసి వచ్చావు, కానీ అప్పుడు ఆట వేరు కదా, అప్పుడు నీకు సమవుజ్జి లేక నువ్వు అలా ఆడావు, కానీ ఇప్పుడు నేనున్నాను, అలాగే సిద్ధు కూడా ఉన్నాడు, నాకు తోడుగా సిద్ధు ఉన్నాడు, నీ విషయం అత్తయ్య ముందు బయట పెట్టి నిన్ను ఇంట్లో నుంచి పంపించేదాకా నేను ఊరుకోను, అలాగే మా నాన్న విషయంలో నువ్వేం కుట్రలు చేసావో అన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇప్పుడు నువ్వు శరత్ అంకుల్ని చంపేసి ఆదిత్య మా నాన్న మీద వేసి మా నాన్నని లాక్ చేసావు, అసలుకి గుణాకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లన్నీ ఇస్తుండేది కూడా నువ్వేనని నాకు ఎప్పుడో తెలుసు అని విజయానందని అడుగుతుంది.